చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండలాల బూత్ అధ్యక్షులు మరియు BLA2 కోఆర్డినేటర్ల సమావేశం మంచిర్యాల జిల్లా మందమరి CR క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు వందలాది బైక్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం CR క్లబ్ లో బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్, పెద్దపల్లి MP అభ్యర్థి గోమాత శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంచిర్యాల దుర్గమ్మ అశోక్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, చెన్నూరు ప్రభారి కాత్యం వెంకటరమణ, చెన్నూరు కన్వీనర్ అక్కల రమేష్, నాయకుల TV దీక్షితులు, K శివ, మండల అధ్యక్షులు మార్త కుమారస్వామి, ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. రఘునాథ్ గారికి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి దుర్గమ్మ గారికి, ఆ తర్వాత మొన్ననే కాంగ్రెస్ పార్టీ BRS పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి మా యొక్క రావు గారికి, ఆ తర్వాత ఇక్కడ BMS నాయకులు, తర్వాత MRPS జిల్లా అధ్యక్షుడు సమ్మన్న గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క సీనియర్ నాయకులకు, ఈ కార్యక్రమాన్ని తిరస్కరించడానికి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ పాదాభివందనం. నాయకులారా, ఈరోజు ఈ ఎన్నికల ప్రక్రియ మనకు 5 రోజులు మాత్రమే, 5-6 రోజులే ఉంది. కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పెద్దపల్లి పార్లమెంటు ప్రజెంటే సెంటర్ ని చూసుకున్నట్టయితే గ్రౌండ్ లో చూస్తే 250 కిలోమీటర్ల దూరం. అక్కడ ఛత్తీస్గఢ్ బార్డరు, ఇక్కడ మహారాష్ట్ర బార్డరు, అక్కడ జగ్జాల బార్డరు, ఇటు ఆసిఫాబాద్ బార్డరు. కాబట్టి మీ అందరితోని ఒకే ఒక మాట, మీరందరూ కలిసి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఎవరైతే నరేంద్ర మోదీ గారు ఉన్నారో, నరేంద్ర మోదీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేసుకుంటేనే ఈ దేశం బాగుంటుంది. దేశం బాగుంటుంది. దేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి మానవుడు అనేటి వాళ్ళు సంతోషంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, రక్షణగా ఉంటారు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కలిసి ఈ యొక్క 13వ తారీఖు నాడు రాబోతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు నిరంతరం ఇవాటి నుండి పూర్తి స్థాయిలో డబ్బుల ఓట్లు పడేంత వరకు, బటన్ నొక్కేంత వరకు మీరు అప్రమత్తంగా ఉండి పూర్తి స్థాయిలో ప్రతి బూత్ లో నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా 370 ఓట్లు పైచిలుకు రావాలని చెప్పింది. కాబట్టి మీరు మీ యొక్క బూతులలో పూర్తి స్థాయిలో మీరే అక్కడ నాయకులు ఎదిగి ప్రతి ఒక్కరిని సంప్రదించి సమీకరించి ఓట్లని భారతీయ జనతా పార్టీ గుర్తుకు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇదొకటైతే మిత్రులు, ఇదొకటైతే ఈ ప్రాంతంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నాడో వివేక్ వెంకట స్వామి అనేటువంటి ఒక వలసవాది, ఒక ప్రాంతేతరుడు ఈ ప్రాంతంలో మోసం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 4 దశాబ్దాల నుండి, అంటే 40 ఏళ్ళ నుండి మోసం చేస్తున్నారు. వాళ్ళ తండ్రి కాడ మొదలుకుంటే వాళ్ళ తండ్రి, వాళ్ళ పెద్దన్న, ఆ తర్వాత ఈయన తర్వాత ఆయన కొడుకు, రేపు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఉన్నాడు, కానీ రేపు ఎంపీగా ఎన్నికలు అయిపోతారు. అంబేద్కర్ గారు రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగాన్ని కాపాడాలి. ఇవాళ ఒకటే కుటుంబం 1000 కోట్ల ఆస్తున్నదని ఈ జిల్లాలో ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటారు. మనం దీన్ని ఆపాలి. వాళ్ళు ఈ జిల్లా, ఈ పార్లమెంట్ చేసేది ఏం లేదు. వాళ్ళ సంపాదన అంతా వేరే రాష్ట్రాల, వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేది వేరే రాష్ట్రాల. ఈ ప్రాంతంలో ఏం చేసేది? ఈ ప్రాంతంలో ఎన్ని కంపెనీలు పెట్టారు? ఈ ప్రాంతంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఈ ప్రాంతంలో ఎన్ని కాలేజీలు పెట్టారు? ఈ ప్రాంతంలో ఎంతమందిని ఫ్రీగా చదివించారు? మీరందరూ ఆలోచించారు. ఇది మనం చెప్పాలి. ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఆపాలి, ఆ కుటుంబాన్ని ఆపాలి, వివేక్ కుటుంబాన్ని ఆపాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, కుటుంబ పాలన బంద్ చేయాలి. లేకపోతే ఈ కుటుంబం ఆగదు. మనం అందరం కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన, ఆకలి అంటే ఏంటో తెలుసు, పేద ప్రజల సమస్యలు ఏంటో తెలుసు. ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించి పార్లమెంట్ పంపితే రేపు మన ప్రాంత సమస్యలు పరిష్కారమైంది. ఒక పారిశ్రామికవేత్త పంపితే కావు. ఆయన పోయి ఏం చేస్తాడు? ఇంకా ఎన్ని కంపెనీలు పెట్టాలి, ఏ రాష్ట్రాలలో పెట్టాలి, ఇంకా 1000 కోట్లు ఎట్లా సంపాదించాలి? ఇవాళ కొడుకులు, రేపు మనవడు, ఎల్లుండి ముని మనవరాలు, ఇవే నడుస్తాం.
మనం దీన్ని ఆపాలే. ప్రజాస్వామ్యం ఎందుకు పోయింది ఆయన బీజేపీ వదిలిపెట్టి? వివేక్ గారు బీజేపీ వదిలిపెట్టడానికి కేవలం ఒకటే ఒక కారణం, బీజేపీలో కుటుంబ పాలన నడవదు. బీజేపీలో ఒక కుటుంబానికి టికెట్ ఇయ్యరు. మీ దగ్గర 1000 కోట్లు ఉండొచ్చు, కానీ మా బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. మా ప్రతి కార్యకర్త గోమాస సీనన్నను గెలిపించేంత వరకు కూడా 24 గంటలు ఈ వారం రోజులు కష్టపడదాం, సీనన్నను గెలిపిద్దాం. మీరందరూ కూడా ఇలా మాట ఇవ్వాలి. ప్రతి ఇంటికి ఉండి ప్రతి అక్క చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేయాలి, గోమాస సీనన్నను గెలిపియాలి.